ఏదో ఒకటి రాసేది. 2 నెలలకు సరిపోయేది పైసలు. ఆ 2 నెలలకి మంచిగా హ్యాపీగా ఏం పని చేయకుండా ఉంటాను. ఏదో ఒకటి రాసేది అంటే రాసి ఎవరికి ఇచ్చేది? ఆ డబ్బులు గోస్ట్ రైటర్, గోస్ట్కి గోస్ట్, షాడో రైటర్, గోస్ట్ రైటర్, గోస్ట్లు. మనకి డబ్బులు వస్తే చాలు కదా. అంతే. ఒక్కోసారి సినిమా చూస్తున్నప్పుడు అరే ఇది మనమే రాసినట్టు అనిపిస్తుంది, ఇది మనమేనా. నేనేం చేసేవానంటే కొన్ని సినిమాలకి వాళ్ళు సినిమా తీస్తారో లేదో తెలియదు అసలు. నేను నా ఓన్ ఆలోచనలు పెట్టి ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని కొన్ని నేను చదివిన నవలల నుంచి, చూసిన పుస్తకాల నుంచి అటు ఇటు మార్చి గుర్తు రాకుండా చేసి మసాలా వేసి రాసి ఇచ్చేవాడిని. అదే అమ్మాయి సీన్ నేనే రాసినట్టుంది అని అనిపించేది. ఓకేలే, మనం మెయిన్ ఎక్కడి నుంచో కాపీ కొట్టి ఉంటాం కదా, అడాప్ట్ చేసి ఉంటాం కదా, వేరే తోడికి కూడా థాట్ వచ్చిందేమో అని మళ్ళీ అనిపించేది. ఎవరికి చెప్పుకోనే వాళ్ళం కాదు, కానీ డబ్బులు వస్తాయి, సంతోషం. డబ్బులు వచ్చేది. ఒక్కొక్క స్క్రిప్ట్కి కొంతమంది 2 లక్షలు ఇచ్చేవాళ్ళు, కొంతమంది 3 లక్షలు ఇచ్చేవాళ్ళు, 1,00,000 అంతే. బా, ఇది భలే ఉంది. నేను కూడా రాస్తానన్నా, నాకు అట్లాంటివి చూడొచ్చు కదా.